తేజ గారు పంతులు గారు తేజ గారు పంతులు గారు ఎక్కడ పూజ స్టార్ట్ చేసేయండి. माता विदायवतया समया विभूतिः सर्वं विदेन्द्रणीमं मदं मया अद्यस्वपरया बबलाभिरामं श्रीमन्वरान् तुषमनिं प्रणतोऽस्मनित्यं गुरवमानैरत्राहमेदानशेषान् नरपतिजुगजेनं शिरसमादाय कामः निरवरनादस्यात्रा त्वं विष्णुनिष्ठं नमामि श्रीमते रामानुजाय नमः श्रीगुरुभ्यो नमः गुरु అలాగే విజయనగరం జిల్లా ఇన్ఛార్జీలకు అధ్యక్షులకు వారి కమిటీ వారికి అలాగే శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జీలకు అధ్యక్షులకు వారి కమిటీ బృందానికి అలాగే అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జీలు అధ్యక్షులు వారి కమిటీ బృందానికి అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జీలకి అధ్యక్షులకి వారి కమిటీ మెంబర్లకి అలాగే మన విశాఖ జిల్లా ఇన్ఛార్జీలు అధ్యక్షులు కమిటీ మెంబర్లకి అందరూ కూడా స్వాగతం అండి, సుస్వాగతం. మరి మన విశ్వ హిందూ మహాసంఘ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ మన దక్షిణ భారతదేశ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా గురువర్యులు శ్రీ లంకా గణేష్ గురుబాబు ఆధ్వర్యంలో అలాగే మా జాతీయ ప్రచార ప్రకోష్ఠమైనటువంటి విశ్వ హిందూ మహాసంఘ భారత్ డాక్టర్ శ్రీ గోవింద రామానుజాచార్య ఆధ్వర్యంలో ఈ యొక్క మినీ సదస్సు జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఈ మినీ సదస్సు జరగడానికి మన ఇన్ఛార్జీలని
అధ్యక్షుల్ని వారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆహ్వానించడానికి కారణం ఏంటంటే మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గో సంరక్షణ పీఠాధీశ్వరులు మాన్యశ్రీ యోగి ఆదిత్యనాథ్ మహారాజు గారి జన్మదిన వేడుకలను సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలో నిర్వహించాలని మన లంకా గణేష్ గురుభవన్ గారు గోవింద రామాంజాచార్య గారు వీరి ఆదేశాల మేరకు ఈ సభ ఈ రోజు ఇక్కడ ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమం వేడుక జరపడానికి నిర్ణయం జరిగిందండి. అందుకు మా విశాఖ జిల్లా తరఫున మా గురుభవన్ తరఫున అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటామండి. మరి మన దక్షిణ భారతదేశ కమిటీ ఆధ్వర్యంలో మన విశాఖలో ఇలాంటి మహోన్నత కార్యక్రమం జరుగుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు లంకా గణేష్ గురుభవన్ గారికి, గోవింద రామానుజానికి, అలాగే భర్తానంద స్వామీజీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాడు ముగ్గురికి కూడా. అలాగే ఇంతటి మహోన్నత కార్యక్రమంలో మనకి స్పెషల్గా చేసినటువంటి వారు జాతీయ ప్రచార ప్రకోష్ఠ్ విశ్వ హిందూ మహాసంఘ భారత్ డాక్టర్ శ్రీ గోవింద రామానుజాచార్య గారు, అలాగే మన 18 పీఠాలకి అధిపతి అయినటువంటి శ్రీ భక్తానంద స్వామీజీ గారు కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు మనం స్టేజ్ మీదకి మన పెద్దలందరూ కూడా పిలుచుకున్నామండి. అలాగే దక్షిణ భారతదేశ అధ్యక్షులు విశ్వ హిందూ మహాసంఘ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ మరియు జాతీయ అధ్యక్షులు అయినటువంటి, అలాగే ఆల్ ఇండియా భవన దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ లంకా గణేష్ గురుభవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం కోరుతున్నాం. అందరూ కూడా గట్టిగా క్లాప్స్. విశాఖ జిల్లా ఆడవాళ్ళు, మహిళలు, మగవాళ్ళు అంటే అధికారులు గురుభవన్లు, గురుమాతలు అంటే జగప్పన్న గారు అప్పలేడు కుటుంబ అప్పలేడు ఒక దండ సారం గురువారికి చేస్తారు. మరి మీకు వచ్చిన రాసుకోవడాలు అందరూ కూడా అలాగే మా గురువర్యులు లంకా గణేష్ గారికి మా చెన్నలక్ష్మి మాత చిన్న గిఫ్ట్ అండి. ఎల్లమ్మ వెంకట్రావు గారు, చెల్లైనాయుడు గారు రెడీగా ఉండాలి. చెల్లైనాయుడు లేని పక్షాన మన ఎల్ల వెంకట్రావు వెంకట్రావు గారు ఇంకో వెంకట్రావు గారు ఎక్కడ మెదులుపర్తి వెంకట్రావు గారు ఒకసారి రండి. రెడీ మన జాతీయ ప్రచార ప్రకోష్ఠ్ విశ్వ హిందూ మహాసంఘ భారత్ డాక్టర్ శ్రీ గోవింద రామానుజాచార్యులు కూడా వేదిక అలంకరిస్తారని మనం కోరుతున్నాం.
అలాగే విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఈ యొక్క మీటింగ్కి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి వ్యక్తి మన గురూజీ భారతానంద మహారాజ్ గారు, ఓం భారత్ శక్తిపీఠం వ్యవస్థాపకులు, హిందూ ఆర్గనైజర్ సెక్రటరీ, 12 సంవత్సరాలకు మౌనంగా చర్చించినటువంటి భారతానంద మహారాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈయనకి బండి గోవిందమ్మ గారు, యానం కనకేశ్వర సన్మానం చేస్తారు, మరి మీరు కోరుచున్నాం. అలాగే కుంచల్మంది గారు చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, భారతానంద మహారాజ్ గారికి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే దక్షిణ భారతదేశ కమిటీ సభ్యులు, విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ మరియు సభ్యులు, ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కేఎన్ రాజు గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే కొండమ్మతో మన పెంటమ్మకి ఇద్దరు రావాలండి సన్మానించడానికి. రావాలి మాట అలాగే వచ్చింది మాట ఆ సైడ్ అలా ఆయన వచ్చారు కదా గురుగారు, అన్నమా తీసుకెళ్ళండి సన్మానం చేసే పని. అలాగే మణి మాత, అప్పలస మాత ఇద్దరు కూడా రావాలి ముందుకి. మణి, అప్పలస మాత. నా రంగు ఇస్తావు, తెగ మెరిపిస్తావు, మళ్ళీ ఆ రంగులోనే ఉన్నావు. నా మీద ఎక్స్ట్రా తెగ వచ్చేది. సౌత్ ఇండియా ప్లానింగ్ అండ్ అడ్వైజర్ కమిటీ సభ్యులు, విశ్వ హిందూ మహాసంఘ భారత్ సభ్యులు, ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ శ్రీ మట్ట వీరభద్రరావు గారు రావాల్సిన కోరుతున్నాం. మట్ట వీరభద్రరావు గారు వచ్చారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే దక్షిణ భారతదేశ కోఆర్డినేషన్ టు ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు, విశ్వ హిందూ మహాసంఘ భారత్ శ్రీ నక్క వెంకటరమణ గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. ఎలమించింది. అలాగే మంగరాజు గారు వంశీ. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీమతి వనుమ లక్ష్మి గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నామండి. వనుమ లక్ష్మి గారు ఎక్కడ రావాలి. కృష్ణవేణికి లక్ష్మి ఇద్దరు కూడా చాలా కప్పడం వచ్చి రావాలి. వనుమ లక్ష్మి గారు రావాలి. కొద్ది పేరు పిలిచిన వాళ్ళందరూ దయచేసి బేగారండి. లక్ష్మి గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టాండింగ్ అండ్ అడ్వైజర్ కమిటీ సభ్యులు, విశ్వ హిందూ మహాసంఘ్ భారత్
శ్రీ తూలు నారాయణరావు గారు వేదిక మీద రావాల్సిందిగా మరి కోరుతున్నామండి. మధు శ్రీరామ్ మధు ఇతరులతో కోరుతున్నాం. అలాగే దక్షిణ భారతదేశ కోఆర్డినేషన్ టు ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ ముత్యాల పాపనాయుడు గారు వేదిక మీద రావాల్సిందిగా మరి కోరుతున్నామండి. దక్షిణ కమిటీ సభ్యులు విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ ముత్యాల పాపనాయుడు గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నామండి. మా కొద్దిగా పిలిచిన వెంటనే వచ్చేయండి. అలాగే క్లాస్ కొట్టుంటారు కొద్దిగా, ప్రతి ఒక్కరూ కూడా క్లాస్ కొట్టారని కోరుతున్నాం. ముత్యాల పాపనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ కోడూరు వెంకటరావు గారు వేదిక మీదకి రావాల్సిన మరి కోరుతున్నామండి. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ కోడూరు వెంకటరావు గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నామండి. అలాగే సూర్యుడు మధు వెళ్ళండి. మధు సూర్యుడు దండ వేసి వచ్చానమ్మా. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ ఇజ్రోత్ శ్రీను గారు వేదిక మీద రావాల్సిన మరి కోరుతున్నామండి. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ ఇజ్రోత్ శ్రీను గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నామండి. విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ ఘంటా కనకరాజు గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నామండి. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ ఘంటా కనకరాజు గారు వేదిక మీదకి వస్తారని మరి కోరుతున్నామండి. అలాగే ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కోశాధికారి విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ తలార రామన్నదొర గారు వేదిక మీదకి వస్తారని కోరుతున్నాం. ఇన్ఛార్జ్ అయినటువంటి హిందూ మహాసంఘ్ రావాల్సిన కోరుతున్నామండి. శ్రీ గణేష్ చంద్రపాణి గారు. అలాగే తారక్ ఇద్దరు ఒకసారి వస్తారు కోరుతున్నాం. చైతు బంగారాజు, చైతు బంగారాజు అండి. బంగారాజు మీరే. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ శ్రీ జరజాన రాము గారు వేదికలో రావాల్సిన కోరుతున్నామండి. తేజ నౌకల పెద్దరు సన్మానం చేస్తాం కోరుతున్నాం. వమ్మశ్రీను తేజ రావాలి. వమ్మశ్రీను తేజ ఇద్దరు నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్
విజయనగరం జిల్లా అధ్యక్షులు విశ్వ హిందూ మహాసంఘ భారత్ శ్రీ లంకా సత్యనారాయణ గారు వేదిక మీదకి వస్తారని మేము కూర్చున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సన్నపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ విశ్వ హిందూ మహాసంఘ భారత్ శ్రీ ఆంపోలు వేణుగోపాలరావు గారు వేదిక మీదకి వస్తారని మేము కూర్చున్నాం. ఆంపోలు వేణుగోపాలరావు గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ విశ్వ హిందూ మహాసంఘ భారత్ శ్రీ బొంతి భూలోకరావు గారు వేదిక మీదకి వస్తారని కోరుచున్నాం. బొంతి భూలోకరావు గారు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీ పిల్ల ఉమా మహేష్ గారు వేదిక మీదకి వస్తారని కోరుతున్నాం. అలాగే రత్నకుమారు అక్కడ నాయుడు రావాలండి. నాయుడు రత్నకుమారు, యూపీసీ నాయుడు, రాజా కర్ణాటక నాయుడు రత్నకుమారు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ అనకాపల్లి జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీ పిల్ల ఉమా మహేష్ గారు వేదిక రావాల్సిన మరీ కూర్చున్నామండి. పిల్ల ఉమా మహేష్ గారికి అయిపోయిందా? అలాగే గాజో కయ్యప్ప గారు సందీప్ గారు రావాలండి. విజయనగరం జిల్లా అలాగే విజయనగరం జిల్లా వాళ్ళు మన గురువు గారికి చిరు సన్మానం అండి. जय भवानी, जय दुर्गा भवानी, जय दुर्गा भवानी माता की, जय दुर्गा भवानी माता की, जय दुर्गा भवानी माता की. इधर श्रीनि गारू गंట కడ మీద రావాలి. నెక్స్ట్
లంకా సత్యనారాయణ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. విశాఖ జిల్లా అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారు కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. లెంక సత్యనారాయణ గారు. అలాగే విజయనగరం జిల్లా అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారు రావాల్సింది కూర్చున్నాం. లంకా సత్యనారాయణ గారు. అలాగే ఎస్కోట గుండెనాయుడు గారు రావాలి. ఎస్కోట గుండెనాయుడు గారు. గుండెనాయుడు గారు ఎస్కోట గుండెనాయుడు గారు. ఎస్కోట గురునాయుడు గురుభవాని గారు వేదిక మీద అలంకరించాల్సిగా కూర్చున్నాం. సుంకరి అప్పలనాయుడు గారు వేదిక మీద అలంకరించగా కూర్చున్నాం. సుంకరి అప్పలనాయుడు గారు, గురునాయుడు గురుభవాని గారు ఎస్కోట. అందరూ చల్లారిపోయారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కల్లి విశ్వనాథరెడ్డి గారు సిద్దంపేట వేదిక మీద. శ్రీకాకుళం జిల్లా కల్లి విశ్వనాథరెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా. లంకా సత్యనారాయణ గారు వేదిక మీదకి వస్తారు. మరి కూర్చున్నాం. నాలుగు నియోజకవర్గాల ఇన్ఛార్జి అమ్మోరు భవన్ రావాల్సిన కూర్చున్నాం. అమ్మోరు భవని, అమ్మోరు భవని. అలాగే లంకా సత్యనారాయణ గారు. మా దయచేసి అందరూ కూర్చోవాలి. అనౌన్స్మెంట్ అయిపోయిందా? అలాగే ఇప్పుడు మన దక్షిణ భారతదేశ అధ్యక్షులు విశ్వ హిందూ మహాసంఘ భారత్ జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా పాలిటిక్స్ చారిటబుల్ లంకా గణేష్ గురువారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఒక అందరూ చెప్పండి గట్టిగా. జై భవన్. అందరికీ నమస్కారం. నేను పెద్దలంతా మాట్లాడిన తర్వాత నేను ఫైనల్గా మాట్లాడతాను. అయితే మా మాటలు ఆపాలి. దయచేసి మాట్లాడడం ఆపాలి. సరే వినండి. ఈరోజు మనం
సభ్యత్వాలకు సంబంధించి విశ్వ హిందూ మహాసంఘం నియామక పత్రాలు అలాగే ఐడి కార్డులు ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుంది. అది చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకి దాదాపుగా ఒక 700 పైన సభ్యత్వాలు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. మొదటి విడతగా దక్షిణ భారతదేశంలో సభ్యత్వాలు విడుదల చేస్తున్నటువంటి ఒక శుభ సందర్భం ఇది. అలాగే రెండో విడతగా మనకి విజయవాడ, తెలంగాణ ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అక్కడ కూడా విడుదల చేస్తున్నాం. అలాగే కర్ణాటక సంబంధించి, అలాగే ఇటు రాయలసీమకు సంబంధించి వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలా ప్రాంతాల వారీగా మనం సభ్యత్వాలు విడుదల చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే సభ్యత్వాలు విడుదల చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. అందువల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఎక్కువగా వక్తలు మాట్లాడడానికి అవకాశం లేదు. స్టేజీ మీదకి చాలామంది మన సభ్యులందరినీ పిలిచారు, ఇన్ఛార్జీల్ని, మన అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచారు. ఇక్కడ కార్యక్రమం ప్రారంభం కావడమే ఆలస్యంగా ప్రారంభమైంది. టైం దగ్గర 12 దగ్గరకు వచ్చినట్టుంది. మరి ఇంకో గంటన్నరలో వారు ఉన్నారు. అలాగే జిల్లాల వారీగా మరి జాతీయ స్థాయి కమిటీ నుంచి, రాష్ట్ర కమిటీల నుంచి, జిల్లా స్థాయి కమిటీల వరకు ఉన్న పెద్దలు కూడా కొంతమంది వచ్చున్నారు. ఈ యొక్క వేదిక మీద ఆసీనులై ఉన్నారు. మరి వారందరూ కూడా కార్యక్రమం గురించి మాట్లాడవలసి ఉంది. ఈరోజు ముఖ్యంగా 2 అంశాల మీద ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఏమిటంటే విశ్వ హిందూ మహాసంఘ భారత్కి మూలంగా ఉన్నటువంటి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ వారి యొక్క జన్మదినం ఈరోజు. వారి జన్మదిన వేడుకల్ని ఆ యొక్క సంఘానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి మనందరం కూడా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండో అంశం ఏంటంటే సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యులందరూ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ 5 జిల్లాలకి ఐడి కార్డులు, నియామక పత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. ఇది మనం 11/4/2026 అంటే ఏప్రిల్ నెల 11వ తారీఖున విజయవాడలో సభ నిర్వహించినప్పుడు 2 రోజుల సభని మనం అప్పుడు ప్లాన్ చేసాం. ఒక రోజంతా ఈ ప్రాసెస్ అన్ని రాష్ట్రాల వారికి, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి విడుదల చేద్దామనే ఉద్దేశంతోనే 2 రోజుల కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ సభా కార్యక్రమం ఎప్పుడైతే మనకు పోస్ట్ పోన్ అయ్యిందో, మనం ఈ ఐడి కార్డ్స్ ఇచ్చే ప్రాసెస్, సభ్యత్వాలన్నీ కూడా వెంటనే అన్ని ప్రాంతాల వారిగా ముందు రిలీజ్ చేసేస్తున్నాం. చేసేసి మనం నిర్వహించే సభని ఒక్కరోజుకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఒకరోజుకే జాతీయ స్థాయి నుంచి కూడా మరి అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా మన యొక్క సభ్యులంతా కూడా విజయవాడ వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అది కూడా నేను మరలా ఇదే సభలో నేను ప్రసంగించేటప్పుడు మీకు ఆ వివరాలు ఇస్తాను. ఈరోజు జరిగే ఈ 2 అంటే స్వామివారి యొక్క, మన యోగి ఆదిత్యనాథ్ మహారాజు వారి యొక్క పుట్టినరోజు వేడుకలు, అలాగే మనం సభ్యత్వాలు ఈ 2 పెద్ద కార్యక్రమాలు ఉండటం చేత, సమయాభావం చేత 2 స్వామీజీలు కూడా దయచేసి కొద్దిగా తక్కువగా మీ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా, అలాగే ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొద్ది తక్కువ సమయంలో మాట్లాడవలసిందిగా, మనకి లంచ్ అంటే భోజనాల లోపే మనం ఈ యొక్క వేదిక మీద మనం అందరం మాట్లాడితే మనం కేక్ కట్ చేసి భోజనాలు అయిన తరువాత నేను ప్రసంగించి ఐడి కార్డులు, నియామక పత్రాలు విడుదల చేస్తాను. ఇది ఈరోజు జరిగే ప్రాసెస్. దయచేసి ఎవరు మాట్లాడినా టైం చాలా తక్కువగా ఉంది, 10 నిమిషాలకు మించి మాట్లాడే అవకాశం లేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సాయంత్రం 5 గంటల లోపే మనం ఈ సభను ముగించాలి. ఎందుకంటే దూర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 10 నిమిషాల లోపే మనం మన యొక్క ప్రసంగాన్ని ముగించవలసిందిగా వేదిక మీద ఉన్న వారిని కోరుతున్నాను. ముందుగా మండలం ఇన్ఛార్జ్ సునీల్ గారు రావాలి. హెచ్ఆర్ మండలం ఇన్ఛార్జ్ సునీల్ గారు వేదిక మీద రావాలి. అలాగే దార మండలం ఇన్ఛార్జ్ రాజు గారు కూడా వేదిక మీద వస్తారు కోరుతున్నాం. మరి తర్వాత
మన జాతీయ ప్రచార ప్రకోష్ఠమైనటువంటి విశ్వ హిందూ మహాసంఘ భారత్ శ్రీ గోవింద రామానుజాచార్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గోవింద రామానుజాచార్య గారు మాట్లాడతారు, ఒకసారి గట్టిగా చెప్పట్లు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదికకి అలంకరించిన స్వామీజీలకు, పెద్దలకి, నా ముందున్న ఆడపడుచులకి, అక్కా చెల్లెళ్ళకు, అలాగే పెద్దవారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు హిందూ స్వాభిమాన్ భారతదేశపు ముద్దు బిడ్డ హనుమనులాగా, మారుతీలాగా ఈ దేశాన్ని నివసిస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ మహారాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఆహుందరస్తే పదం భోజయజ్ఞం ప్రణమక్షం కరోమి. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీమన్నారాయణాభ్యాయ నమః. అయ్యా, ఒక్క 2 నిమిషాలు అది ఆపండినైనా, తర్వాత చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఎంత మౌనంగా ఉంటామో అంత మంచిది. ఎందుకంటే ఎందుకు మౌనం అంటున్నాను, 7 రాష్ట్రాలకి నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి ఈ విషయంలో ముందుగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో మేము కమిటీలు వేయడం జరిగింది. జిల్లాల వారీగా, మండలాల వారీగా, రాష్ట్రాల వారీగా కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీలన్నింటినీ కూడా జూలై నెలాఖరికి మరి విజయవాడలోని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా 7 నుంచి 10,000 మంది ఆ యొక్క కార్యక్రమానికి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి సంబంధించి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి టీము, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ విశ్వ హిందూ మహాసభకు సంబంధించినటువంటి పెద్దలంతా కూడా, అలాగే మనకి ఇంటర్నేషనల్ అధ్యక్షులైనటువంటి మేడం గారు అశ్విత భండారి గారు, అలాగే నేపాల్ నుంచి చాలామంది పెద్ద వాళ్ళంతా కూడా ఈ విశ్వ హిందూ మహాసభలో ఉన్నటువంటి 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా చాలామంది మేము ఆహ్వానిస్తున్నాం. వారంతా కూడా జూలై నెలాఖరు జరిగినటువంటి పెద్ద బహిరంగ సభలో వారు అందరూ కూడా రావడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. అయితే ఈరోగా సభ్యత్వాలు తీసుకున్నటువంటి ఇందులో ఈ విశ్వ హిందూ మహాసభలో సభ్యత్వాలు తీసుకున్నటువంటి ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ భవానీ దీక్ష వ్యవస్థాపక రూపేటం 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఆ విస్తరించినటువంటి గురుభవనులంతా కూడా వారి యొక్క బృందాలతో ఈ యొక్క విశ్వ హిందూ మహాసభలోకి వచ్చి హిందుత్వాన్ని మరింతగా బలపరచాలని, హిందువుల ఐక్యతను ముందుకు వెళ్ళాలని సంకల్పం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ముందుగా మన మాయశ్రీ యోగి ఆదిత్యనాథ్ వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలతో ఈ సభ్యత్వాలని అందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈరోజు వారందరికీ సభ్యత్వాలు ఇచ్చి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ వారికి జన్మదినోత్సవ వేడుకలు చెప్పి వారి శుభాకాంక్షలు చెప్పి ఇక్కడ అంతా ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, యుగ పురుషుడుగా మరి ఒక పక్కన యోగి గారు, ఒక పక్కన మోదీ గారు ఎంతో కష్టపడతారు. అలాగే యోగి గారు కూడా అదే వరుసలో వస్తూ తనదైనటువంటి ఒక స్పెషల్ బ్రాండ్ అంటే కన్ను అనే విధంగా ఆయన ముందుకు నడుస్తూ భారతదేశంలో హిందూ అంటే కపట్లాలనే విధంగా పరాయి మతాలను కూడా చూపిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, చంద్రశాసనుడుగా ఆయన ఈరోజు హిందుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తికి శుభాకాంక్షలు తెలియజేయడం హిందువులందరి యొక్క ధర్మం. ఆ కార్యక్రమాన్ని మనం జరపాలనే ఉద్దేశంతో శ్రీ ఈ
ఈ విశాఖ జిల్లాకు సంబంధించి శ్రీ యానాపు శ్రీనివాస్ గారిని మేము కన్సల్ట్ చేస్తే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇక్కడ కొత్తగా 6 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కించడం జరిగింది. మరి యానాపు శ్రీ గారు, అలాగే వెంకట్రావు గారు, మరి అలాగే గంగారావు గారు, రామన్నగౌడ గారు, ఇలా ప్రముఖులంతా కూడా భవానీ చేసుకున్న గురుభవాని అంతా కూడా మరి ఏర్పడి అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు కూడా పిలిపించి దీనికి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతూ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అందరం కూడా చూడడానికి భారీ బహిరంగ సభకి వేలాది మందిగా 5 రాష్ట్రాల నుంచి వచ్చే విధంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాం. జై శ్రీరామ్. రాజవర్గం అది కూడా ఉత్తరాంధ్ర అయినటువంటి చాలా మంది ఉత్తరాంధ్ర అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తమమైనటువంటి ఆంధ్ర. ఇటువంటి ఉత్తమమైనటువంటి ఆంధ్రాలో యోగి ఆదిత్యనాథ్ గారు మన యొక్క హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్. అటువంటి వ్యక్తి మనం తెలుసు, ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు పుడుతూ ఉంటాడు. అట్లాంటి తరుణంలో ఈ వేళ యావత్ భారతదేశానికి 2 కన్నులాగా, ఒక కన్ను మోదీజీ అయితే మనకు కన్ను యోగిజీ. అటువంటి తరుణంలో మన హిందూ సమాజాన్ని రాబోయే రోజుల్లో రక్షించాలన్నా, ఈ భారతదేశాన్ని రక్షించాలన్నా కూడా ఒకే ఒక వ్యక్తి, శక్తి, యోగ్యత కలిగినటువంటి మన యొక్క ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క జన్మదిన వేడుకలు మన గాజువాకలో జరుపుకోవడం మన ఉత్తరాంధ్రలో ప్రతి భవానీ భక్తులకే కాకుండా యావత్ హిందూ సమాజానికి కూడా చాలా దృష్టిదాయకం. ఇటువంటి తరుణంలో భవానీ అంటే మాలధారణ చేసినప్పుడే మీ భక్తులు కాదు, నిరంతరం కూడా మాల తీసిన మా ఇంట్లో నిత్యం దీపం వెలుగుతుంది. నిత్యం దీపం వెలిగిన కారణం ఏంటంటే నిత్యము కూడా యావత్ ప్రపంచంలో మా హిందువులు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో ఆనందము, ఆరోగ్యం ఉండాలని ఒకే ఒక కోరికతో సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చ దుఃఖవర్ధవే అని ఏదైతే ఒక మంత్రం మాకు మా యొక్క పూర్వీకులు అందించారో ఆ యొక్క మంత్రం భాగంగా మేము మాల వేసిన, మాల తీసిన ఒకే ఒక తత్వంతో హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ మా భవానీ యొక్క, మా తల్లి యొక్క ఆశీస్సుని పొందుతూ మేమంతా కూడా కలిసి ఉంటూ రాబోయే ఈ దేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ గారిని ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రిగా మేమంతా కూడా నియమించుకుంటామని చెప్పి ఆలోచించుకుంటూ జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై శ్రీరామ్. మన యోగేంద్ర గారు జన్మదిన శుభాకాంక్షలు అతి వైభవంగా జరిగాయండి. అలాగే ఆల్ ఇండియా భవని నెక్స్ట్ మన జాతీయ అధ్యక్షుడైన లంకా గణేష్ గారు కూడా, అలాగే మన డాక్టర్ గోవింద స్వామి కూడా, అలాగే మన భారతానంద స్వామి కూడా వచ్చారు. వచ్చిన అందరికీ కూడా చాలా చాలా ఆనందంగా ఉందండి. జై భవాని, జై జై భవాని. కొంచెం పక్కేస్తాం, వీడియో ఇది సెట్ అవుతుంది. ముందుకేస్తాం వీడియో కోసం. దేవీ ప్రదేవతాస్తి ప్రదేవతాభ్యో నమో నమః. మహాగ్రంథే దేవీత్యాస్యాద్యాదం దేవోపధావదా భవ. వేదాజ్ఞా వేదశాస్త్రం వదత్వాస్యేభీత్యాంగో భవ. अग्निर्भव सुदिर्भवादित्यादितेज भव विष्णुर्भव श्रीमान भव ब्रह्मायराज भव धान्यंदनम भव पुत्रलाभो शत संवत्सरं दीर्घमाय हो. జై శ్రీరామ్, జై శ్రీరామ్. दवोद्यानं कुब्जा प्रतिदेवताभ्यो नमः. शतं जीवेन प्रवर्धनं शतमानं भवति शतमैश्वर्यं भवति शतं शतं दीर्घमाय हो. అనకాపల్లి జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీ పిల్ల ఉమామహేష్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. राधाय प्रसन्न साहिने नमो वै श्रवणाय गुमहे समे कामां कामकामाय मह्यंगामेश्वर वै शृणोतु धातु कुबेराय वैश्रवाय श्री महाराजाय नमः. ओम अग्निर्भव सुदिर्भवादित्यादितेजो भव
विष्णुर्वस्त्रीमान् भव ब्रह्मायराय भव धान्यन्दनं भव पुत्रलाभो शतसंवत्सरं दीर्घमायुः शतं जीवेन प्रवर्धनो शतमानं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः लक्का गणेश गुरु गाరికి लक्का गणेश गुरु गाరికి लक्का गणेश गुरु गाరికి కాబోయే మన ఆంధ్ర రథసారథైనటువంటి आदित्यादितीर्थव विष्णुर्वस्त्रीमान् भव ब्रह्मायराय भव धान्यन्दनं भव చూడండి ఎంత ప్రేమ ఉంది ఈ దండలు వస్తాయి చూడండి ఒక్కసారి शतमान्तं भवति शतमैश्वर्यं भवति రాజువాద ప్రేమికులు కాదు ఉత్తరాంధ్ర ప్రేమికులు शतमानं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः ये दुर्गा भवानी माता को ये दुर्गा भवानी माता को यानाव सीनियर के यानाव सीनियर के यानाव सीनियर के వాటర్ కావాలనుకుంటే అక్కడ వాటర్ క్యాన్ ఉన్నాయండి అక్కడ అలాగే స్వాతంత్రం వాటర్ క్యాన్ పెట్టారు వాటర్ కావాలనుకున్నారు వాటర్ తీసుకోండి అలాగే ఇక్కడ టీ చేసుకున్నారు టీ కూడా తీసుకోండి టీ తాగండి అందరూ కూడా సరే ఇలా చూడండి సరే ఇలా చూడండి